రికార్డ్స్ ఏం లేవు కదా, ఒక్క కేసు కూడా లేదు కదా నవీన్ గారు ఒక్క దగ్గర రజనమ్మ ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో అదొకటే రజనమ్మ ఒక్క నిమిషం ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ మహానుభావుడు వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే అక్కడ ఉండేది అందరూ నేను ఇందాక చెప్పినట్టుగా నమూనాగా క్యాండిడేట్స్ అనమాట అందరూ కూడా. సో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తనిచ్చిన కంప్లైంట్లోనే 2009 నుంచి ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు 2023-24 వరకు నన్ను ఆమె చాలా ఇబ్బంది పెట్టింది, అది చేసింది ఇది చేసింది అన్నాడు. 2013లో నేను ఇది కోట్ చేస్తున్నా ఎందుకంటే అతనిచ్చిన కంప్లైంట్లోనే ఉంది. రజనీ ఆల్సో హ్యాస్ గాట్ అ కాపీ ఆఫ్ దట్ కంప్లైంట్. ఐ షోడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ హర్. 2013లో కుక్కల విద్యాసాగర్ మాటది. 2013లో ఐ షోడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ హర్ అన్నాడు. మరి ఏం చేయడానికి డబ్బులు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు డబ్బులు? మరి నువ్వేం తప్పు చేయకపోతే ఎందుకు ఇచ్చావు డబ్బులు? నువ్వే చెప్పావు నేనేదో డబ్బులు ఇచ్చానని. అమ్మాయి అసలు అన్ని డినై చేస్తోంది కదా. అమ్మాయి మీద కేసులు ఉన్నాయన్నారు. ఏమంటారంటే చెప్పు తీసుకొట్టినట్టు నేనేమంది మీ అందరికీ? మీరు షీఈ్ ఓపెన్ అండి, షీఈ్ జెన్యూన్. ఆమె ఏం చెప్తున్నా, అవును నేను ఒకటే కేసు ఉంది, అది దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్, దట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్. ఇంకే కేసులు నా మీద లేవు, ఎవడొచ్చి మాట్లాడతాడో మాట్లాడని అంది. అంగో చాలా క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతోంది, అన్ని ఛానళ్ళకి ఆమె ఇది ఇస్తోంది, బైట్స్ ఇస్తోంది, క్లియర్గా చెప్తోంది నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు, నా మీద ఏ కేసులు లేవు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు సాక్షివాడు అంటున్నా నేను, ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఈశ్వర్ అంటున్నా నేను. మేడం మీరు ఊరికే అంటే అవును, ఒక జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళు తీవ్రవాదులు కాదా అంటున్నా నేను. ఒక మహిళ గురించి అలా మాట్లాడకూడదు కదా అంటున్నా. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వారి సోషల్ మీడియాలో ఇప్పుడు అధికారం పోయాక కూడా ఇది ఇంకా ఆగలేదు. నేను అదే చెప్తున్నా, వాళ్ళ సోషల్ మీడియాలో నేను ఇది మీరు కోట్ చేశారు కాబట్టి నేను ఐ విల్ షో యూ దిస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు చేసేదంతా ఏంటయ్యా అనంటే ఇదే కంప్లీట్గా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననం మీదనే చేస్తున్నారు. మళ్ళీ దానికి తోడు డిబేట్లు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక మహిళ మీద మీ దాడా ఎందుకు? మీరు అధికార దుర్వినియోగం చేసి ఆ మహిళని టార్చర్ పెట్టారని ఆ మహిళ ఇవాళ బయటకు వచ్చి చెప్తోంది కాబట్టి ఆ మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తారా? ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. అంటే నేను ఒక చాలా ఆలోచనతో ఈ మాట చెప్తున్నాను నవీన్ గారు. ఇవాళ ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చింది. ఈ అమ్మాయి బయటకు వచ్చి బికాజ్ షీ ఫీల్స్ ఇట్స్ ఎ సెక్యూర్ గవర్నమెంట్ నౌ ఐ కెన్ కమ్ అవుట్, నేను వచ్చి నా బాధను చెప్పుకోగలను చెప్పుకుంది. దానికి సంబంధించినటువంటి విచారణ నడుస్తుంది. సో మా గవర్నమెంట్ ఎలా ఉంటుంది అని అంటే చూస్తున్నాం కదా, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది ఉంది అంటే మేము ఫస్ట్ అసలు ఏం జరిగింది అనేది కనుక్కుంటాం. ఇప్పుడు నిన్న కూడా ఎందుకంటే ఈ మాట నేను తీసుకొస్తా, నిన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాస్ పెట్టారు అని చెప్పి భయంకరమైనటువంటి ఒక ప్రొపగాండా జరిగిందండి. దాంట్లో నిజాలేంటో అబద్ధాలేంటో తెలియదు ఇంకా. కానీ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ వైఎస్ఆర్సీపీ కుక్కల్లాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకే చెప్తున్నాను నేను. అక్కడ కొన్ని వేల మంది అంటే లిటరల్గా వాళ్ళు 300 వీడియోస్ ఏమో అంటున్నారు కానీ అన్ని వందల వేల మంది ఆడపిల్లల జీవితాలు కదా. సిగ్గుండక్కర్లో ఒక్కొక్కడికి బయటకు వచ్చి దాన్ని కూడా రాజకీయం చేస్తున్న వెధవులకి ప్రభుత్వం ఏం చేసింది? ఇమ్మీడియట్గా ఇష్యూ బయటికి రాగానే ఇమ్మీడియట్గా మంత్రులను అక్కడికి పంపించింది. అసలు కనుక్కోండి ఏంటో మ్యాటర్ అంది. విద్యార్థులతో మాట్లాడారు, యాజమాన్యం మాట్లాడారు, ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే కారళ్ళు తీసుకొని బయటకు వచ్చి గుంజి కొడతామని చెప్పారు, ఎవరు తప్పు చేసినా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్పారు. మంత్రి నిన్న కొల్లు రవీంద్ర గారు సాయంత్రం 6-7 వరకు అక్కడే ఉన్నారు, అందరితో మాట్లాడి అసలు ఏంటో తెలుసుకున్నారు. ఇవాళ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఒక టెక్నికల్ టీమ్స్ వచ్చి నిన్న ఇనిషియల్ చెకప్స్ చేశారు. మొత్తం టెక్నికల్ టీమ్స్ అన్నీ కూడా ఇవాళ ఎంటైర్ కాలేజ్ని, ఎంటైర్ హాస్టల్స్ అండ్ ఎంటైర్ కాలేజ్ని వాళ్ళు ఇవాళ రోజున దే ఆర్ గోయింగ్ టు ఎంక్వైర్, ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా గమనిస్తారు, క్షుణ్ణంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ లోపలే ఆత్రమాగని ఈ వెధవులు బయటకు వచ్చేసి ఇంతమంది బయటకు వచ్చేసి ఇదైపోయింది అదైపోయింది. అరే ఆడపిల్లల మనోభావాలతో మీకు సంబంధం లేదురా అసలు? లేదా అసలు మనుషుల పశువులా? మీరు ఆడపిల్లల గురించి ఇష్టారీతిన మాట్లాడతారా? నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే. అదే చెప్తున్నాను. ఒక సైడ్ మనమేమో ఒక ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి ఇదే తీసుకొచ్చి దానికి లింక్ చేస్తున్నారు. మరి పనికి మాలిన సన్నాసులారా, నిజంగా కూడా అక్కడ ఆడపిల్లల జీవితాలకు సంబంధించినటువంటి అంశం అయితే ఎంత గోప్యత పాటించాలరా ఇడియట్స్? గోప్యత పాటించకర్లా? నిజంగా వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు అక్కడ కాలేజీలో చదువుతుంటే ఇలానే ఉంటారా? కొంచెమన్నా ఏం సోషల్ మీడియా అయితే మీ ఇష్టం వచ్చిన రీతిని రాసి పారేస్తారా?
ఆ ఆడపిల్లల మీద ఏం గుజరాయిస్తోంది, ఆ కుటుంబాల మీద ఏం గుజరాయిస్తోంది, కనీసం కామన్ సెన్స్ ఉండక్కర్లా? ఇవన్నీ ఏం ఆలోచించారు. నిన్నటి నుంచి సోషల్ మీడియా నేను మొత్తం అదే చెప్తున్నాను నవీన్ గారు. పిచ్చిరాతలు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకంగా వ్యవహరించారు, అధికారం పోయిన తర్వాత ఇంతే వ్యవహరిస్తున్నారు. గారు నేను ఒకటే చెప్తున్నాను, తప్పు జరిగిందా జరగలేదా విచారిస్తాం. ఎవడు చేసినా సరే గల్లాలు పట్టుకొని బయటకు గుంజుకొడతాం, వదిలే ప్రసక్తి లేదు. అందులో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ ఉండే ప్రసక్తే అయితే ఇమ్మీడియట్ గా అక్కడికి మంత్రులు వెళ్లరు, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రితో సహా వాళ్ళకి భరోసా కల్పించరు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఘటన మీద ఇమ్మీడియట్ గా మీరు కంప్లీట్ నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేయండి. ఇంకోటి చాలా చాలా ఇవి వస్తున్నాయి నవీన్ గారు, 2 ఏళ్ల క్రితమే జరిగింది ఇన్సిడెంట్, ఎవరో ఉన్నాడు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటిసైజ్ ఇట్. ఐఎమ్ వరీడ్, ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ బాదర్డ్ అబౌట్ ది స్టూడెంట్స్ దేర్, ఫీమేల్ స్టూడెంట్స్ దేర్. నేను వాళ్ళ గురించి బాధపడుతున్నాను. విద్యార్థినుల తల్లిదండ్రుల మనోభావాల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆ విద్యార్థినులు ఎలా ఫీల్ అవుతున్నారో నేను ఆలోచిస్తున్నాను. కనీసం ఈ వెధవలకు అది కూడా లేదే. ఇలాంటి వాళ్ళతోటి అంటే ప్రతి విషయాన్ని ఏమంటారంటే గోతికాడు నక్కల్లా కూర్చొని ఏం దొరుకుతుందా, ఏం దాన్ని మనం రాజకీయం చేద్దామా? నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఈ ఇష్యూలో తప్పు జరిగింది అని తెలిస్తే వదిలే ప్రసక్తి లేదు, వదిలే ప్రసక్తి లేదు. కానీ కనీసం ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళు అంత లోపల ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇమ్మీడియట్ గా విచారణ జరుగుతుంది.